శేఖర్ భాష, నిఖిల్ వాళ్ళిద్దరిలో టైటిల్ విన్నర్ అవుతారన్నారు సార్, మీరేమంటారు? ఏమో చెప్పలేము. మణికంఠ కూడా ముందుకు వస్తున్నాడు కదా, చాలా మంచిగా ఆడుతున్నారు. రూమ్లో అంటే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైనింగ్ ఎవరైనా ఉంటే కనుక అది వన్ ఆఫ్ ది ఇప్పుడు బెస్ట్ మణికంఠ అండ్ విష్ణుప్రియ. సోషల్ మీడియాలో బాగా శేఖర్ భాష పేరు వినిపిస్తుంది, ఎందుకంటారు? ఎందుకంటే వైరల్ అయ్యారు కదా, సో పిఆర్లు కూడా చాలా ఎక్కువ ఉంటారు. పిఆర్లు ఉంటే ఎవరికైనా వైరల్ అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు. పిఆర్లే అంత చేతిలో ఉండేది. డబ్బు ఉంటే సుబ్బిగానే సుబ్బరాజు అంటారు చూసారా, సో అలా అనమాట. కానీ శేఖర్ భాష గారి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది హౌస్లో, సో అది మాత్రం కొంచెం కావాలి, ఇన్వాల్వ్మెంట్ కొంచెం కావాలి. ఇంకా ఇండస్ట్రీలో ఆయన సీనియర్ మోస్ట్ కదా, సీనియర్ పర్సనల్గా సైలెంట్గా గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సైలెంట్ గేమ్లు ఏం లేవు, పిఆర్ల గేమ్లే అంతా. పిఆర్లు 50% ఉంటాయి, లేదంటే 50-30% ఉంటాయి. పిఆర్ డబ్బులు ఇస్తే ఏదైనా చేయొచ్చు, విన్నర్ ఎవరో కూడా చెప్పవచ్చు. సో అలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కంటెంట్ బేసిస్, అంటే మామూలుగా జెన్యున్గా చెప్పుకోవాలి, జెన్యున్గా ఆడాలనుకుంటే ఎంటర్టైనింగ్ పర్సన్స్ ఇద్దరే ఉన్నారు గట్టిగా ఎదుగు చూసినా కూడా. సో గేమ్స్లో వచ్చేసి నిఖిల్ని అనుకోవచ్చు, పృథ్వీ అట్టట్టు ఉన్నాడు, సో నిఖిల్ అనుకోవచ్చు. సో అంటే కామెడీ పరంగా చూసుకుంటే మనకి మణికంఠ అంటే యాక్టివ్గా గేమ్లోనే యాక్టివ్గా ఉంటున్నాడు, కామెడీగా ఉంటున్నాడు. విష్ణుప్రియ కూడా సేమ్ అంతే, గేమ్లోనే ఉంటుంది, మళ్ళీ కామెడీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సీరియస్ విషయానికి వస్తే సోనియా ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకుందామని అలాగే ఉంటుంది. సో ప్రతి దాంట్లోనూ ఎవరో ఒకళ్ళు ఉన్నారు. బట్ కాకపోతే ముందు ఉండేది మాత్రం నాకు తెలిసి నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళు టాప్ 3 ఉండే ఛాన్స్ పక్కా ఉన్నాయి. సో ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కంపల్సరీ ఉంటారు. నిఖిల్ కూడా కొంచెం డౌన్ అవుతున్నాడు, మళ్ళీ బూస్ట్ అయ్యాడు. మళ్ళీ డౌన్ అవ్వకుండా ఉంటే కనుక ఇలాగే కంటిన్యూ చేసుకుంటే బూస్ట్ అయిపోతూ వెళ్తూ ఉంటే కనుక నిఖిల్ కూడా టాప్ 2లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అస్సలు పక్కా ఉన్నాయి. సో ఇంకా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత, అంటే వైల్డ్ కార్డా ఆ కార్డ్ ఎంట్రీ అయితే అప్పుడు తెలుస్తుంది అన్నమాట టాప్ 2లో ఉంటాడా 3లో ఉంటాడా అని. అలాంటి వచ్చే పోటీ ఎవరు వస్తారా అని చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి.